సో ఆ భగవంతుని కోరుకునేది ఒకటే, మంచి మనకు పంటలు పండాలి, మంచి వర్షపాతం కురవాలని కోరుకుంటా ఉన్నాము. నమస్తే రైతులందరికీ. అయితే ప్రధానంగా ఏంటంటే మనకు చాలామంది రైతులు ఏంటంటే ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న ఈ సంవత్సరం వర్షాలు ఎట్లా ఉండబోతున్నాయి, సో లాస్ట్ ఇయర్ కూడా మీరు చెప్పారు కదా, మరి ఈ సంవత్సరం కూడా వర్షపాతం యొక్క అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మొత్తం కరువు వస్తూ ఉంది, అది వస్తూ ఉందని చెప్పేసి వైరల్ కూడా అవుతా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో చాలామంది రైతులు భయపడుతూ ఉన్నారండి, ఏంటంటే వర్షాలు పడాయి అని చెప్పేసి. సో రీసెంట్గానే మనకు ఒక సంస్థ అయితే స్కైమెట్ అనే సంస్థ క్లియర్ కట్గా మనకు అప్డేట్, అంటే దాని యొక్క రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళు క్లియర్ కట్గా ఏ నెలలో ఎంత వర్షపాతం ఉంటుంది అని చెప్పేసి సో చెప్తా ఉన్నారు. సో దాని ప్రకారం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే మనకు చాలామంది రైతులు కాటన్ సీడ్ కూడా చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో కాటన్ సీడ్స్ గురించి కూడా మంచి సీడ్స్ అయితే మనమైతే లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో చాలా మంచి సీడ్స్ అయితే మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. కంటిన్యూగా మన ఛానల్ చూస్తుండండి. మిరప సీడ్స్ కావచ్చు, పత్తి సీడ్స్ కావచ్చు, కూడా మీకు అనేక రకాల సీడ్స్ వెరైటీస్, బెస్ట్ వెరైటీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని చూస్తుండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి, మళ్ళీ మీరు మర్చిపోతారు కాబట్టి ఇప్పుడే లైక్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఈ వర్షాకాలంలో స్కైమెట్ ఏం చెప్తా ఉంది అనేది పూర్తి వివరాలు నెలకు, అంటే సాధారణంగా మనము వర్షపాతాన్ని ఎట్లా 4 నెలలు కదా, సాధారణంగా జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ 4 నెలలు అంటే 120 డేస్ని మనం వర్షాకాలం అంటాము. సో ఈ వర్షాకాలంలో ఎంత వర్షపాతం పడుతుంది అని చెప్పేసి మనం ఎంఎంలో అయితే కొలుస్తారనమాట. సాధారణంగా మనము 816 ఎంఎం కనుక వర్షపాతం పడితే అది యావరేజ్గా నార్మల్ వర్షపాతం అని చెప్తాము. దీన్ని పర్సంటేజ్లో కనుక మనం చూసుకున్నట్లయితే 100% అనుకుంటే, సో 100% మనము యాన్ యావరేజ్గా అంటారనమాట. సో సాధారణ వర్షపాతం ఎంత అని మనం పర్సంటేజ్లో కనుక మనం చూసుకున్నట్లయితే, సాధారణ వర్షపాతం అంటే 96 నుంచి 104 వరకు కనుక వర్షపాతం పడితే దీన్ని సాధారణ వర్షపాతం అంటే యావరేజ్ వర్షపాతం అంటాం. ఆ తర్వాత రెండవది ఏంటంటే మనము 104 నుంచి దానికంటే పైన పడితే అబో నార్మల్ వర్షపాతం అంటాం. అంటే మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అబో నార్మల్ వర్షపాతం ఉండే, అంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉండే కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే పడ్డాయి, వరదలు వచ్చినాయి, మన పంటలు కూడా పండలేవు అనమాట. అంటే ఎక్కువ వర్షపాతం పడితే కూడా మనకు పంటలు అయితే సరిగ్గా పండవన్నమాట. సో ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనము బిలో నార్మల్ అంటే 90 నుంచి కనుక వర్షపాతం పడితే ఇది బిలో నార్మల్ అనమాట. అంటే నార్మల్ వర్షపాతం కంటే కూడా తక్కువ వర్షపాతం అంటాం. ఇక 90% కంటే కూడా తక్కువ వర్షపాతం అంటే ఇక డ్రై అన్నమాట, అంటే వర్షాలు చాలా తక్కువ అయితే ఉంటాయి. సో ఈ సంవత్సరం కనుక మనం చూసుకున్నట్లయితే ఎంత వర్షపాతం ఉంటుంది కనుక మనం చూసుకున్నట్లయితే స్కైమెట్ ప్రకారం అయితే 94% అయితే వర్షపాతం ఉండబోతుందని స్కైమెట్ అయితే చెప్తా ఉంది. 94 అంటే మనకి బిలో నార్మల్ అనమాట, అంటే నార్మల్ కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, అంటే యావరేజ్ కంటే కూడా కొద్దిగా వర్షపాతం తక్కువ ఉంటుందని స్కైమెట్ అయితే చెప్తా ఉంది. ఇక ఈ 4 నెలలు ఏదైతే మనం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఏ నెలలో ఎంత % వరకు వర్షపాతం ఉండే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత మనకు ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందనే పూర్తి సమాచారం కూడా ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు జూన్ ఫస్ట్ వీక్లో లేదంటే జూన్ 1న మనకు ఈ నైరుతి ఋతుపవనాలు అంటే మనకు కేరళకి అయితే తాకడం జరుగుతుంది. ఆ నుంచి వర్షాకాలం అయితే మనకు స్టార్ట్ అవుతుంది, అంటే మన భారతదేశంలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక జూన్లో వర్షపాతం ఎట్లా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే జూన్లో మంచి వర్షపాతం అయితే ఉంటుంది, అంటే నార్మల్ వర్షపాతం అయితే ఉంటుంది. సో ఎంత ఉంటుందంటే మనం జూన్లో కనుక చూసుకున్నట్లయితే 101% అయితే ఉంటుంది, అంటే సాధారణ వర్షపాతం అయితే ఉంటుంది అనమాట. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము 96 నుంచి 104 వరకు ఉంటే అది యాన్ యావరేజ్ అంటే నార్మల్ వర్షపాతం చెప్పుకున్నాం కదా. సో మనం నార్మల్ వర్షపాతం అయితే మనకు జూన్లో అయితే ఉంటుంది, అంటే మంచి వర్షపాతం, మనం అంటే పత్తి పెట్టుకోవడానికి కావచ్చు, పంటలు పెట్టుకోవడానికి మంచి వర్షపాతం అయితే జూన్లో ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇక జూలై కనుక మనం చూసుకున్నట్లయితే జూలైలో 95% అయితే ఉంటుంది అనమాట. 95% అంటే బిలో నార్మల్, అంటే సాధారణ వర్షపాతం కంటే కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం చూసుకున్నట్లయితే జూన్లో కొద్దిగా మంచి వర్షపాతం ఉంటుంది, జూలైలో కొద్దిగా వర్షపాతం తగ్గినా కూడా మనము జూలైలో కూడా మంచి వర్షపాతం అయితే ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే మనము జూలైలో కావచ్చు, ఆగస్టులో కావచ్చు చాలా ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం జూన్లో, జూలైలో చూసుకున్నాం కాబట్టి కొద్దిగా మంచి వర్షపాతం అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే 92% వరకు అయితే వర్షపాతం అయితే ఉంటుంది, అంటే ఇక్కడ కూడా కొద్ది వరకు మనం వర్షపాతం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకు తగ్గిందంటే ఇక్కడ మనము ఎల్నినో ప్రభావం అనేది ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారనమాట. ఎల్నినో ప్రభావం అంటే మనం తెలుసుగా, ఎల్నినో వస్తే మనకు వర్షాలు చాలా తక్కువ పడతాయని తెలుసు కదా. సో ఎల్నినో ప్రభావం అనేది మనం ఆగస్టు నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అట్లా వర్షాలు తగ్గుతూ పోతాయి. ఆగస్టులో కూడా కొద్దిగా తక్కువ వర్షపాతం ఉంటుంది మనమైతే ఇక్కడైతే చెప్తా ఉన్నారనమాట. ఇక సెప్టెంబర్లో ఎట్లా వర్షపాతం ఉంటుంది కనుక మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో 84% వరకు వర్షపాతం ఉంటుంది అనమాట. అంటే
డ్రై అనమాట. చాలా తక్కువ వర్షపాతం సెప్టెంబర్లో ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే బిలో నార్మల్ కంటే కూడా తక్కువ వర్షపాతం ఉందని ఇక్కడ స్కైమెట్ అయితే చెప్తా ఉందన్నమాట. అంటే మనము జూన్లో జూలైలో కొద్దిగా మించి వర్షపాతం, ఆగస్టులో కొద్దిగా వర్షాలు తగ్గుతాయి, సెప్టెంబర్లో ఇంకా చాలా తక్కువ వర్షపాతం ఉంటుందని వీళ్ళైతే చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు మనం నిజం అవుతుంది అని చెప్పేసి చూడాలి, వేచి చూడాలి. సో ఏంటంటే వీళ్ళైతే అంటే ప్రొడక్షన్ చేస్తారనమాట. అంటే ఈ సంవత్సరం ఇంత వర్షపాతం ఉంటుంది, ఈ నెల ఇంత వర్షపాతం ఉంటుందని అది సంస్థ కాబట్టి రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో ఇవి నిజాలు అవుతాయి కూడా, ఎందుకంటే వాళ్ళు ఊరికే చెప్పారు కదా, అన్నీ చూసిన తర్వాతనే చెప్తారు కాబట్టి సో వాళ్ళది కూడా నమ్మాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భారతీయ వాతావరణ సంస్థ కూడా మనకి ఇప్పుడు త్వరలోనే దాని యొక్క రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. 1 వీక్లో దాని కూడా రిపోర్ట్స్ కూడా వస్తాయి. సో అప్పుడు కూడా మీకు మన భారతీయ వాతావరణ సంస్థ ఏం చెప్తా ఉందో దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో ఈ వీడియోలో ఇంతే అనమాట. ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ అయితే అంతా హెవీ వర్షాలు అయితే ఉంటాయి, చాలా తక్కువ వర్షాలు అయితే ఉంటాయి. సో తక్కువ వర్షాలు ఉన్నా కూడా ఉన్న పత్తి పంటకు కావచ్చు, మిరప పంటకు కావచ్చు, ఏ పంటలకు కూడా సరిపోయేంత వర్షపాతం ఉండొచ్చు అని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే జూన్, జూలై, ఆగస్టులలో సాధారణంగా కొద్దిగా తక్కువ వర్షపాతం ఉన్నా కూడా మనకు మామూలుగా పంటలకు అనేది తక్కువ వర్షపాతం ఉంటేనే కొద్దిగా మంచిగా పండే అవకాశం అయితే ఉంటుంది. ఇవి ఎక్కువ వర్షపాతం అయితే కూడా మనకు ఏ పంట కూడా పండది. కాబట్టి పంటకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత పడితే మనకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇది ఒకటైతే గమనించండి. సో ఇప్పటి నుంచి మనం ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా స్టే ట్యూన్ అనమాట. అంటే మనం వేచి చూద్దాము ఏం జరుగుతుందని చెప్పేసి. సో ఆ భగవంతుని కోరుకునేది ఒకటే, మంచి మనకు పంటలు పండాలి, మంచి వర్షపాతం కుట్టాలని కోరుకుంటా ఉన్నాము. సో ఇలాంటి వీడియోలు అయితే మనము మీకోసం తెస్తూ ఉంటాం. నెక్స్ట్ వీడియోలో మనము కాటన్ సీడ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తుండండి, మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.